హాయ్ రైతులందరికీ నమస్కారము. ఇప్పుడు కాటన్ అనేది ప్రతి ఏరియాలో విత్తనం పెట్టడం జరిగింది. ఎందుకంటే వర్షాలు అనేది అధికంగా పడుతున్నాయి. అయితే ఇక్కడ నేను మా మామయ్యలో పొలంలోకి వచ్చానండి. ఇక్కడ వీళ్ళు వచ్చేసి రాశి వాళ్ళది షిఫ్ట్ అనేది వేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం 17 రోజుల మొక్క అనమాట. చూడండి ఎలా ఎదిగిందో. మనకి ఇది అచ్చు కూడా చూసుకోండి, ఎటు చూసినా కూడా 40 అనమాట. మనకి అడ్డము 40, నిలువు 40 అచ్చు పెట్టడం జరిగింది. రెండు విత్తులు అనేది పెట్టడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి మనకి మొదటి దఫా ఎరువు అనేది 20 నుంచి 25 రోజుల వ్యవధిలో వేసుకోవడం జరుగుతుంది అనమాట. సో మొదటి దఫా ఎరువు వచ్చేసి ప్రమోసా ఒక బ్యాగ్ వేస్తున్నాను. ప్రమోసా వచ్చేసి 40 కేజీల బ్యాగు. ఇందులో ఏముంటుందంటే ఆర్థోసెల్సిక్ యాసిడ్ ఉంటుంది, అదేవిధంగా ఆర్గానిక్ డిఏపి ఉంటుంది, కార్బన్ ఉంటుంది, దీంతోపాటు జింక్ ఉంటుంది, అదేవిధంగా మనకి ఎన్పికే కూడా ఉంటుంది అనమాట. సో మొత్తం అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఎన్పికే ఉంటుంది, మనకి దీంతోపాటు ఆర్థోసెల్సిక్ యాసిడ్ అనమాట. ఈ ఆర్థోసెల్సిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మొక్కలో ఎటువంటి ఒత్తిడి ఉన్నా కూడా తట్టుకుంటామన్నమాట. ఆర్థోసెల్సిక్ యాసిడ్ అనమాట. సో దీంతోపాటు 20 ఒక బ్యాగ్ వేస్తున్నారు. దాంతోపాటు ప్రాఫిట్ అనేది ఒక 3 కేజీలు. ఎందుకు ప్రాఫిట్ అంటే ఇక్కడ చూడండి, మనం సాయిల్ మారుస్తున్నాం, అదేవిధంగా విత్తనాలు బ్రాండ్ మారుస్తున్నాం, కానీ మనం వేసే ఎన్పికే మాత్రం అవే కట్టలు వేస్తున్నాం. కట్టలు అయితే మనం మార్చట్లా. అందుకనే మనం ఒక ఎకరానికి ప్రాఫిట్ ఒక 3 కేజీలు వేసుకోవటం వల్ల సాయిల్లో వేరు వ్యవస్థ అనేది అధికంగా వచ్చేసి మనకి సాయిల్ గుల్లబారుతుంది. అదేవిధంగా అందులో న్యూట్రియన్స్ ఉంటుంది, మొక్క ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. అందుకనే ప్రమోసా ఒక బ్యాగు, 20 ఒక బ్యాగు, దీంతోపాటు ప్రాఫిట్ అనేది ఒక 3 కేజీలు సరిపోద్ది అనమాట. అలానే మనకి 25 నుంచి 30 రోజుల వ్యవధిలో మనకి మొక్క ఎదిగిన తర్వాత అది పేనుబంక కానివ్వండి, లేదంటే తెల్లదోమ, పచ్చదోమ, పై ముడత, కింద ముడత, అదేవిధంగా మనకి సైడ్ బ్రాంచెస్ రావాలి. సో ఈ డిసీజులు అన్నీ కూడా పోవాలి. ఈ డిసీజులు పోవడానికి మనం 2-3 రకాలు లేదా 2 సార్లు మనం స్ప్రే చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ క్లియర్ అవ్వడానికి మనం గతంలో కూడా లాస్ట్ ఇయర్ చెప్పాం, మళ్ళీ ఈ సంవత్సరం చెప్తున్నాం. మనకి స్టార్టింగ్ నుంచి సైడ్ బ్రాంచెస్ రావడానికి, మనకి మంచి గ్రోతింగ్ రావడానికి క్యాప్టెన్ ఒక ఎకరానికి 250 ml. దీనివల్ల ఏంటంటే మనకి సైడ్ బ్రాంచెస్ వస్తుంది, అదేవిధంగా పై ముడత, కింద ముడత పోయి తెల్లదోమ, పచ్చదోమ కూడా క్లియర్ అయిపోద్ది. అదేవిధంగా మనకి మంచి గ్రోతింగ్ కూడా వస్తుంది అనమాట. ప్రోటీన్. సో ప్రోటీన్ ఏంటి, మొక్కలో ఎటువంటి న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా క్లియర్ అయింది. అదేవిధంగా మనకి సెకండరీ న్యూట్రియన్స్ కూడా ఇందులో ఉంటాయి అనమాట. మెగ్నీషియం కూడా ఉంటుంది, అదేవిధంగా సల్ఫర్ ఉంటుంది. సో సెకండరీ న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి కాల్షియం కూడా ఉంటుంది అనమాట. మొక్క ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ రెండు కలిపి స్ప్రే చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ప్రతి రైతులను చూస్తారు. సో ఇది అండి మొదటి దఫా ఎరువు. అదేవిధంగా మనకి పైన స్ప్రే వచ్చేసి ఈ విధంగా చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ప్రతి రైతులను చూస్తారన్నమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్న మరి కాల్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.